నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా అయితే మోగిందనుకోవచ్చు. సో, దాదాపుగా ఇప్పటికే నామినేషన్లు కూడా పూర్తయినాయి. సో, ఇదే నేపథ్యంలో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇలా అనేక అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బుట్టం గారి మాధవరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో, మరి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా అయితే మోగింది. సో, ఒక పక్క బీసీలకు 42% రిజర్వేషన్ అనేది అది అట్లనే ఆగి పార్టీల పరంగా ఇచ్చుకుంటా ఉన్నారు. సో, ఏంటి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% ఇస్తామని, అంటే ఎన్నికలు కాకముందుకే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పడం జరిగింది. ఇంతకు బీసీల జనాభా ఎంత, వాళ్ళకి 42% రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. సరే పోనీ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారని చెప్పడం జరిగింది. మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు అనట్లేదు, కానీ రిజర్వేషన్ అనేది ఏ ప్రాతిపదికన ఇవ్వాలనో స్పష్టంగా ఉండాలి. మొదటగా బీసీలకు ఈ దేశంలో రిజర్వేషన్లు లేనాడు మొదటగా కర్ణాటక రాష్ట్రంలో పెట్టారు. ఆ తర్వాత ఈ దేశం మొత్తం బీసీలకు రిజర్వేషన్లు పెట్టేటప్పుడు బీసీలలో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో లేక సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది. ఆనాడు బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తూ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే రిజర్వేషన్లు ఒక వ్యక్తులకు ఇచ్చినప్పుడు లేక రంగాలకు ఇచ్చినప్పుడు, వర్గాలకు ఇచ్చేటప్పుడు అందులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళ యొక్క స్థితిగతుల పైన లెక్కలు జరిగిన తర్వాత రిజర్వేషన్లను కేటాయించాలి. ఇలా ఆ స్థితిగతుల లెక్క తెలియకుండా జనాభా ఎంత ఉన్నారు, జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు ఇస్తా అంటే ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ లేదు. జనాభా ప్రకారం రిజర్వేషన్ ఎవరికి ఉంది? ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. జనాభా పెరిగితే రిజర్వేషన్లు ఇవ్వాలనుంది. మొదటగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు రాజకీయ పార్టీలకు అనుగుణంగా అప్పుడు ఒత్తిడి పై మేరకే ఈరోజు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా 42% ఇవ్వడం వల్ల కేవలం ఏంది రాజకీయాలలో కాకుండా ఉద్యోగాలలో కూడా 42% ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. నువ్వు జనాభా లెక్క చెప్పలేదు, జనాభాలో ఎంతమంది పేదవాళ్ళనో చెప్పలేదు. ఇంకోటి క్రిమిలేయర్ అని ఉండాలి. ఇలా బీసీలలో క్రిమిలేయర్ లేకుండా, అంటే క్రిమిలేయర్ ఉంది 8 లక్షలు దాటితే, బీసీలలో 8 లక్షలు దాటితే క్రిమిలేయర్ ఉంది. కానీ ఆ క్రిమిలేయర్ ఎట్లుంది? ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి ఆదాయం వచ్చినా కూడా దాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇలా మనిషి ఎదిగిన తర్వాత ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వ ఆదాయం వస్తుంటే కూడా దాదాపు 1,00,00,000 జీతం వస్తున్నా కూడా వాళ్ళను నాన్ క్రిమిలేయర్గానే చూస్తూ ఉన్నావు. నువ్వు అలాంటప్పుడు నాన్ క్రిమినల్ వాళ్ళని చూస్తే ఇంకా అంతకన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీలకు ఎప్పుడు అవకాశం వచ్చేది? ఎంబీసీలకు ఎప్పుడు అవకాశం వచ్చేది? ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, ఇలా వ్యవసాయం నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని కూడా నువ్వు లెక్కలోకి తీసుకుంటలేవు. అంటే నాకు 20 ఎకరాలు ఉన్నా, 30 ఎకరాలు ఉన్నా, నేను నాన్ క్రిమిలేయర్ అంటే అప్పుడు అలాంటప్పుడు నాన్ క్రిమిలేయర్కి ఎట్లా వర్తిస్తారు? దాంతోపాటు అందులో ఉన్నట్టు ఎంబీసీ కులాలకు ఎప్పుడు రిజర్వేషన్ వస్తాయి? మేము స్పష్టంగా రెడ్డి జాగ్రత్త నుంచి ఒక మాట ఏం చెప్తున్నామంటే, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అన్ని వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వండి. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వండి. రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి, రిజర్వేషన్ ఎవరికి ఇవ్వదో కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదు. ఈ దేశం కేవలం రాజకీయ ఓటు బ్యాంకుల దారిన చూస్తుంది కాబట్టి ఎవరికి ఓటు బ్యాంక్ ఉంటే, ఎవరికి బలం ఉంటే వాళ్ళ మాట వినే పరిస్థితులు ఉన్నారు. అట్లా కాదు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ ప్రతి సంవత్సరం తగ్గించాలి అని ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఈనాడు ఏం చేస్తారు? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిరోజు రిజర్వేషన్లు పెంచుకుంటా పోతారు. ఇట్లా రిజర్వేషన్ పెంచుకుంటే నైపుణ్యతకు స్థానం ఏది, మెరిట్కు స్థానం ఏది? ఈ దేశం ప్రపంచం ముందు నిలబడాలంటే, మన రాష్ట్రం ప్రపంచం ముందు నిలబడాలంటే మెరిట్ ఎక్కడ? ఇప్పటికే వివిధ దేశాలలో మన రాష్ట్రం నుంచి అనేక మంది మెరిట్ పిల్లలు వివిధ దేశాల పోయి బతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు రాక, ఇక్కడ సరైనటువంటి వసతి కల్పించలేక పోతున్నారు. ఎలా దేశం అభివృద్ధి అనాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ ఉంటేనే శాస్త్రవేత్తలు అవుతారు, డాక్టర్లు అవుతారు, మంచి న్యాయవాదులు అవుతారు, నిపుణులు అవుతారు. ఇలా దాన్ని వదిలిపెట్టి ఎవరైతే ఆర్థికంగా లేరో వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మెరిట్ ఉన్న వ్యక్తులను పక్కకు పెట్టి ఇలా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తా ఉంటారు. ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల దేశం మరింత జరుగుతుందని మేము చెప్తా ఉన్నాం. సో, అంటే బీసీలకు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉంటే ఈ రెడ్డిలు అడ్డుపడతా ఉన్నారు. సో, మీ వెనకాల ఎవరో ఉండి ఇదంతా కావాలని చేపిస్తున్నారు అంటూ ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తారు. ఏం చెప్తారు మరి దీన్ని అంగీకరిస్తారు? బీసీలు రాజ్యాధికారంలోకి రావద్దని ఎవరు కోరుకోవట్లేదు. అన్ని వర్గాలు కూడా రాజ్యాధికారం రావాలని కోరుకుంటారు. బీసీలలో ఉన్నటువంటి అనేక కులాలు కూడా ఒకనాడు ఈ రాజ్యాన్ని వెళ్ళినటువంటి, ఇలా గౌడ్స్ ఆనాడు కౌండిన గోత్రం ఉన్నటువంటి రాజులు వెళ్ళినటువంటి వ్యక్తులే. ఆనాడు వడ్డరాజులు వెళ్ళారు, ముదిరాజులు రాజాని వెళ్ళారు కాబట్టి ముదిరాజులు అన్నారు. ఇలా వంశరాజులు రాజాని వెళ్ళారు కాబట్టి ఇలా అందరూ కూడా గతంలో అన్ని రాజాలు వెళ్ళిన కులాలు ఇవన్నీ. మరి ఇలా కేవలం
ఆ వెనుకబాటు తరం చూడకుండా కేవలం కులాల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది. ఇలా రాజాధికారంలోకి రావాలంటే జనాభా సంఖ్య ప్రకారం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే నిలబడ్డటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వేసుకున్నారు. ఇలా దేశంలో కూడా ఎక్కడ కూడా కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరగట్లేవు. రాజకీయ పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తి నిలబడితే వాళ్ళందరూ కలిసి ఆ వ్యక్తికి వేస్తూ ఉన్నారు. కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరగట్లేవు. కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగినాడు ఖచ్చితంగా ఏదైతే మీరు బీసీ కులాలు అనుకుంటారో ఆ బీసీ కులాలు రాజ్యాధికారం వస్తాయి. కానీ ఇలా రాజ్యాధికారం రావాలంటే కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ పార్టీల ద్వారా మరి రాజకీయ పార్టీలు ఎందుకు ఇతర కులాలకు అవకాశం ఇస్తారు? సరే ఓట్లేసే వ్యక్తులు కూడా ఇలా ఆర్థికంగా ఎవరున్నారో వాళ్ళని చూసి ఓట్లేసు తప్ప ఒక వ్యక్తి సేవ చేసిన అనుకో లేకపోతే మా కులం అనుకో వేసే అవకాశం లేదు. లేనప్పుడు ఎట్లా రాజ్యాధికారం కోసం మనం ప్రశ్నించుకోవాలి. రాజ్యాధికారమే ఒక పరమాపది లేక రాజ్యాధికారమే అని ఇతర వ్యక్తులను మభ్యపెడుతున్న బీసీ కులాలు. ఇలా బీసీ కులాలలో 130 కులాలు ఉంటాయి, ఎంబీసీ కులాలు ఉన్నాయి. ఇలా ఎంబీసీ కులాలకు రావాల్సినటువంటి హక్కులు ఏంటివి? ఎంబీసీ కులాల గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎంబీసీ కులాలకు హక్కులు ఇవ్వకుండా, ఎంబీసీ కులాలకు అవకాశం ఇవ్వకుండా, ఎంబీసీ కులాలను పై స్థాయికి లేకుండా కేవలం బీసీ కులాలలో కేవలం 5 కులాలు మాత్రమే అవకాశం తీసుకుంటూ ఉన్నాయి. ఈ 5 కులాలు కూడా రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ కులంలో ఉన్నటువంటి పేదవానికి అవకాశం కల్పించాలని ఆలోచన లేదు. ఇలా గతంలో ఉన్నటువంటి ఓసీ కులాలను తీసుకొచ్చి మున్నూరు కాపులను తీసుకొచ్చి ఇలా బీసీలో కలిపారు. దాన్ని అడగట్లేదు. అయ్యో ఓసీలు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి బీసీలో కలిపి మాకు నష్టం జరుగుతున్నట్లేదు. కానీ మాధవరెడ్డి కోర్టు కేసు వేసిండు. మాధవరెడ్డి వల్ల మేము నష్టపోతాం. ఏం నష్టపోతున్నారు మాధవరెడ్డి వల్ల? మాధవరెడ్డి 50% రిజర్వేషన్ దాటదని గతంలో ఉన్నటువంటి కోర్టు తీర్పు అనుసారంగానే ఇలా కోర్టు పోవడం జరిగింది. మరి గతంలో కోర్టు తీర్పు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఒక ప్రయోగం చేస్తూ ఉంటే మిగతా బీసీ కులాల సాధ్యం కాదని ఎందుకు చెప్పలేదు? ఆ బీసీ కులంలో ఉన్నటువంటి మేధావులే అనేక సార్లు మాట్లాడారు. అయ్యో ఇట్లా చెల్లది, 50% రిజర్వేషన్ దాటితే నిలబడదు, ఈ కేసు చెల్లదని చెప్పినాక కూడా వాళ్ళని పక్కకు పెట్టి కేవలం వీళ్ళు సంఘాల నాయకులు అభివృద్ధి చెందడానికి, సంఘ నాయకులు రాజకీయ పార్టీకి మేర్బాన్ చేయడానికి కోసం రాజకీయ పార్టీ ఇలా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బంద్ పిలుపునిచ్చినాయి. ఏ ప్రతిపాదికనిచ్చినాయి? వాళ్ళకంటే రాజకీయ పార్టీలకు అవగాహన లేదా? రాజకీయ పార్టీలు అవగాహన లేనప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇలా రాజకీయ పార్టీలకు 50% రిజర్వేషన్ దాటొద్దని అవగాహన ఉందా లేదా? ఉంది అన్నప్పుడు మరి బంధుకు పిలుపునియొద్దు. ఇలా ప్రభుత్వం తప్పు చేస్తే లేకపోతే రాజకీయ పార్టీ చేస్తే మీ ఆనాడు 50% దాటడానికి వీల్లేదు. ఎట్లా ఈ బీసీలలో ఉన్నటువంటి పేదవాళ్ళని ఆదుకోవాలో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి. కానీ 50 రిజర్వేషన్లు ఒకటే ప్రతిపాదకం తీసుకొచ్చి అభివృద్ధి చెందామని ఎక్కడ కూడా చెప్పకూడదు. ఎందుకంటే రిజర్వేషన్ ద్వారా అన్నీ రావు, కేవలం రాజకీయ పదవులు మాత్రమే వస్తాయి అనుకుంటారు. రాజకీయ పదవులు కొంతమందికి వస్తే మిగతా పేదవాళ్ళని ఎట్లా ఆదుకుంటారో చెప్పట్లేదు. సో మొన్న గవాయ్ గారు చెప్పిన వాక్యాలు ఎట్లా వస్తాయి అంటే ఎస్సీలలో కూడా క్రిమిలేయర్ కల్పించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దానికి ఏం చెప్తారు? మరి దానికి సంబంధించారా? మేము మొదటి నుంచి మా వాదన కూడా రెడ్డి జాగృతి వాదన కూడా అదే. ఏమంటున్నా ఉన్నామంటే అన్ని కులాల్లో పేదవాళ్ళకి అవకాశం కల్పించాలి. ఆర్థికంగా ఎదిగిన వాళ్ళకి ఏ కులంలో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళని కూడా వాళ్ళని జనరల్ కేటగిరీలో ఉంచాలి, వాళ్ళను నాన్ రిజర్వేషన్లో ఉంచాలి. ఇలా జనరల్ కేటగిరీలో ఉంచకుండా ఒక కులంలో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళని జనరల్కి పంపించకుండా కింది స్థాయిలకు అవకాశం రావాలంటే ఎప్పుడు కూడా రాదు. ఇలా బీసీ ఇలా జస్టిస్ గవాయ్ గారు ఒక సామాజిక దళిత సామాజిక చెందినటువంటి వ్యక్తి. తన ఈ కులంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దు, పేదవాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి, దీనికి క్రిమిలేయర్ తీసుకురావాలి. క్రిమిలేయర్ తీసుకొచ్చినప్పుడే కింది స్థాయిలకు అవకాశాలు వస్తాయి, దానివల్ల ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, రిజర్వేషన్ ఫలాలు స్పష్టంగా అందుతాయని చెప్పడం జరిగింది. ఇలా మేము కూడా అదే మొదటి నుంచి అదే చెప్తున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇలా బీసీలలో కూడా క్రిమిలేయర్ తీసుకురావాలి. బీసీలలో క్రిమిలేయర్ 8 లక్షల రూపాయలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళకు లక్షల రూపాయల జీతం తీసుకున్నా కూడా నాన్ క్రిమిలేయర్ గారు ఉన్నారు. ఇలా వ్యవసాయించే లక్షల రూపాయల ఆదాయం వచ్చినా కూడా నాన్ క్రిమిలేయర్ ఉన్నారు. వాళ్ళందరూ దాని రెండింటిని కూడా తొలగించి క్రిమిలేయర్ 8 లక్షల ఆదాయం, ఏ విధమైనటువంటి ఆదాయం 8 లక్షలు వచ్చినా కూడా 8 లక్షల ఆదాయం దాటిన వాళ్ళందరూ కూడా క్రిమిలేయర్గా తీసుకొని వాళ్ళ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వదు. అదేవిధంగా ఒకసారి నువ్వు సర్పంచ్గానో వార్డు నెంబర్ ఒకసారి రాజ్యంలో ఒకసారి నువ్వు పదవి పొందితే దాన్ని కూడా క్రిమిలేయర్ తీసుకోవాలి. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఒకసారి పొందితే నీ పిల్లలకు క్రిమిలేయర్ తీసుకోవాలి. కానీ ఇలా అవన్నీ జరగట్లేదు. ఎవరైతే అవకాశం వచ్చిందో మళ్ళీ వాళ్ళకి అవకాశం తీసుకుంటారు. అంటే కింది స్థాయిలో ఉన్న పేదవాడి కోసం అవకాశం గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇలా ఎవరైతే చాలామంది మాట్లాడుతున్నారో తన కులంలోని వ్యక్తులకు తన కులం వారే శత్రువుగా మారింది తప్ప ఇతర కులాల వాళ్ళు శత్రువుగా మారలేదు. ఎందుకంటే నేను బీసీని అనుకోండి, ఇలా నేను ఒకసారి నేను నాన్ క్రిమిలేయర్గా ఉన్నా, నాకు అవకాశం వచ్చింది, నాకు రాజకీయ అవకాశం వచ్చింది, లేదా ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉంది. నేను క్రిమిలేయర్కి పోతే నాన్ క్రిమిలేయర్కి అవకాశం వస్తుంది. కానీ నేనేం చేస్తున్నా, నా పిల్లలకు కూడా ఇంకా నేను నాన్ క్రిమిలేయర్ ఉన్నాను చూపించుకుంటా, తప్పుడు ఈ ప్రభుత్వాన్ని లెక్కలు చూపించుకుంటా ఇంకా అవకాశం నేను పొందాలని చూస్తున్నా. కానీ నా కులంలో ఉన్నటువంటి పేదవానికి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తలేను. అప్పుడు అవకాశం ఆలోచన చేయని వాడు ఎవడు? నేనేగా. నా కులంలో బీసీ వాడు ఎదుగు కూడా చేస్తున్నానే. ఈ రిజర్వేషన్లకు జనరల్ వాళ్ళకి ఏం సంబంధం? జనరల్ వాడు జనరల్ కోసం కొట్లాడతాడు తప్ప నీ కులంలో ఉన్న రిజర్వేషన్ కోసం కొట్లాడు. నీ కులంలో ఆర్థికంగా ఎదిగి, సామాజికంగా ఎదిగి, రాజకీయంగా ఎదిగి నీ కులంలో నువ్వు రిజర్వేషన్ ఎందుకు తీసివేసుకుంటలేవు? నువ్వు ఎందుకు క్రిమిలేయర్కి ఎందుకు వస్తలేవు? అదే ఆలోచించాలి. ఇలా రిజర్వేషన్ల కోసం కొట్లాడే ప్రతి బీసీ నాయకుడు కూడా ముందు
వాళ్ళ కులంలో ఉన్నటువంటి ధనికులకు రిజర్వేషన్ రాకుండా పేదవాళ్ళకే రిజర్వేషన్ రావాలని ఆలోచన చేయాలి. ఇలా సామాజికంగా రాజకీయంగా ఎదిగినటువంటి కులాలను కూడా జనరల్ కేటగిరీలో చేర్చాలి. ఇలా మునూరు కాపులు ఉన్నారు, వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్నింటిలో స్పష్టంగా ఉన్నారు, అయినా కూడా వాళ్ళని బీసీలలో చేర్చడం అఘాయిత్యం, బీసీల వాళ్ళకి అన్యాయం. ఇలా ఒక ఆయన మాట్లాడతాడు, చింతపండు నవీన్ అని ఒక వ్యక్తి ఎమ్మెల్సీ మాట్లాడతారు, మా సొమ్ము మీరు దొబ్బి తింటారు, మా రిజర్వేషన్లు మీరు దొబ్బి తింటారని వల్గర్గా మాట్లాడతారు. ఇలా బీసీల రిజర్వేషన్లు దొబ్బి తింటుంది ఎవరు? ఇలా బీసీ, నువ్వు బీసీవే కాదు, ముందు నువ్వు బీసీ కాని వ్యక్తివి బీసీలలోకి వచ్చి వాళ్ళ రిజర్వేషన్ దొబ్బి తినుకుంటా ఇతర వాళ్ళు దొబ్బి తింటారని చెప్పడం ఇది హాస్యాస్పదం. ఎందుకంటే వాడు తినుకుంటా ఇతరుల మీదకి నెట్టి వేస్తుండు. అసలు ఈ బీసీల యొక్క రిజర్వేషన్ తింటున్నది, దొబ్బి తింటున్నది మునూరు కాపులే. ఇక దీన్ని ఈ యొక్క సంఘాలు ఎవరైతే ఈ బీసీల కోసం కొట్లాడుతున్న సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకొని ముందు అటువైపు కొట్లాడండి. మేము జనరల్ వాళ్ళ మా మీద కొట్లాడిన ప్రయోజనం, మీరు మా మీద కన్నా ప్రభుత్వాల మీద కొట్లాడాలి. ప్రభుత్వం కూడా ఇంతకుముందు గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పిండు, నేను ముఖ్యమంత్రి, నాకు రిజర్వేషన్లు పెంచడానికి తగ్గించడానికి అవకాశం లేదు, కానీ రిజర్వేషన్లో ఏ కులంలో ఉండాలో ఏ కులం ఉండదో నాకు అవకాశం ఉంది, మీరు ఆర్థికంగా ఎదిగిన కులాలు ఉన్నాయి కదా ఇందులోకి తీసివేసామని చెప్పడం జరిగింది. కానీ ఆయన ముఖ్యమంత్రికి కిరణ్ కుమార్ రెడ్డికి భయపడి అందరు వెనుకపోయారు, సంఘాలు నడిపే వాళ్ళు అందరూ పోయారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా అన్ని సంఘాలలో వచ్చి మాకు రిజర్వేషన్ ఇది మాకున్నటువంటి మా ఆస్తి మీరెవరో తింటూరు, ఇది మా ముద్ద, ఇది ఎవరి ముద్ద, ఇది జనరల్ ముద్ద. ఇలా ఈ జనరల్లో ఎక్కువ స్థానం ఉండడం వల్ల ఇలా బీసీలు పోటీ చేస్తారు, ఎస్సీలు పోటీ చేస్తారు, ఎస్టీలు పోటీ చేస్తారు. అనేక ప్లేస్లలో ఇలా ఖమ్మం కానీ వరంగల్ కానీ ట్రైబల్ ఏరియాలో జనరల్ వచ్చిన స్థానంలో ఇలా ఎస్టీలకు అవకాశం వచ్చింది. ఒకవేళ జనరల్ స్థానాలు తగ్గి ఉంటే ఎస్టీలకు అవకాశం వచ్చేదా అంటే నేనేమంటే జనరల్ రిజర్వేషన్ ఉంటే అందరికి అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే జనరల్ రిజర్వేషన్ ఉండాలి, జనరల్ స్థానాలు ఎక్కువ ఉండాలి. జనరల్ ఉంటే అందరికి మెరిట్కి వస్తుంది. మెరిట్ వచ్చినప్పుడు ఈ ప్రపంచం ముంగట మన రాష్ట్రాన్ని మనం ఆవిష్కరించుకోవాలంటే మన యొక్క తెలివి కానీ లేకపోతే మన యొక్క టాలెంట్ కూడా ఈ ప్రపంచం ముందు ఉంచాలంటే మనకు జనరల్ స్థానాలు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.